రాజేష్ మహాసేన పి. గన్నవరం నుంచి పోటీకి తప్పుకున్నాడు అనేది ఆయన స్వయంగా తప్పుకున్నాడు అంటూ మాట్లాడుతున్నారు. దాని తర్వాత మళ్ళీ కొన్ని పరిణామాలు జరుగుతున్నా గానీ, హిందుత్వ సంఘాలు దీని మీద దారుణంగా మాట్లాడుతున్నారు. ఏదో అతనికి అప్పటికి రాజేష్ మహాసేన్ చెప్పుకుంటూ వచ్చాడు. కొన్ని మిగతా అంతా వీడియో నుంచి చిన్న వీడియోని తీసుకొని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. దీంతో హిందుత్వ సంఘాలు వైసీపీ ట్రాప్‌లో పడ్డాయని చెప్తున్నా గానీ, ఇంకా దానికి సంబంధించి వెళ్తూనే ఉంది సార్. ఈ విషయం మనం ఎలా చూడొచ్చు? ఎలా చూడాలంటే బుద్ధి లేదు వాళ్ళకని చెప్పి అనుకోవాలి సింపుల్గా. అతను ఒక పోరాటం చేసి మనిషి, నీ కోసం గొంతిప్పినవాడు, కష్టం ఉన్నప్పుడు అతను వచ్చి నిలబడ్డాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తాను నేను. ఎందుకంటే ఒక దళిత సమాజం నుంచి గళం విప్పిన ఒక శక్తి, ఒక స్వరం. ఆ స్వరాన్ని అణిచేయాలని ఎవరు చూసినా తప్పే. సందర్భానుసారంగా అప్పటికప్పుడు కొన్ని విషయాల్లో స్పందిస్తాను. నేను కూడా అంటున్నాను కదా, స్టూడెంట్ మాట్లాడుతాను, ఏమంటే స్వేచ్ఛ. ఏం పొలిటీషియన్స్ ఒపీనియన్స్ మార్చుకోవట్లేదా? అసలు ఒపీనియన్స్ మార్చుకున్నాడు పొలిటీషియనే కాదు అంటాడు గిరీశం ఏదో సినిమాలో, కథలో, గురిచాడ కన్యాశుల్కంలో. అలాంటిది అతను ఆ రోజు ఏదో ఒక ఇన్సిడెంట్, ఒక ఘటనకు సంబంధించి అతను వ్యాఖ్యానం చేసి ఉండొచ్చు. ఆవేశాన్ని ఆపుకోలేకపోండి యువకుడిగానే. ఎద్దులాగా ఏళ్ళెళ్ళు కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న రోజుల్లో అతను ఒక ఆవేశపూర్వక, అది కూడా దానికి సందర్భం ఉంది, సమయం ఉంది. ఆ విషయాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. అయితే దానికి అతను క్షమాపణ చెప్పాడు. నేను అది ఎందుకు జరిగింది, నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని వివరణ ఇచ్చాడు. యాక్చువల్గా అయితే వివరణ ఇవ్వాలి. పాలిటిక్స్లో ఎవడ వివరణ ఇవ్వడా? జగన్మోహన్ రెడ్డి నన్ను మాటలు మాట్లాడుతున్నావు, మనం చెప్పయ్యా, నేను ఇప్పుడు సమాధానం చెప్పాడా? కనీసం ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ అందరికీ కలిపిన సమాధానం చెప్పాడా? పూకిళ్ళు బాబాయ్ అడిగితే సమాధానం చెప్పినాడా? ఎందుకు చెప్పడం? వీళ్ళు ఏం పెట్టున్నారు నోట్లో మాట్లాడుకున్నానే. ఇప్పుడు హిందూ సంఘాలకి ఆంధ్రప్రదేశ్లో నోరు విప్పే హక్కు లేదు. ఫస్ట్ మాట, వాళ్ళు ఎవరన్నా కానివ్వండి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో లేదు, ఎక్కడన్నా మాట్లాడుకుంది. ఎందుకంటే రామతీర్థంలో రాముడు తల తెగి పడితే విగ్రహాన్ని వాళ్ళు ఏ రకంగా రియాక్ట్? ఒకరోజు జెండాలేసి గరగటాడెత్త అయిపోయిందా? తిరుపతిలో నిత్యం అపచారం జరుగుతుంటే దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఒకళ్ళిద్దరు కరుణాకర్ సుగ్గన నెలటోళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడతారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాజేష్ మహాసేన మీదకి వచ్చి లెగిసిన నోళ్ళు అప్పుడు ఎత్తు లెగట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా దేవాలయం అమరావతిలో 150 కోట్లు శాంక్షన్ చేసి స్థలం ఇచ్చి అక్కడ ఒక అద్భుతమైన దేవాలయ నిర్మాణానికి పూనుకుంటే దాన్ని బాగా కుదించి అక్కడ ఆ స్థాయిని తగ్గిస్తే ఎందుకు మాట్లాడలేదు? ఇది ఒకటే 2 రథాలు తగలడిపోతాయి, తేనెటీగలు కాల్చేసి ఉంటారు. దేవీ దేవత విగ్రహాలకు అపచారాలు దొరికితే మలాన్ని పోస్తారు. మీ నోళ్ళు ఏం చేస్తున్నాయి? పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికి కొమ్ము కాస్తున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు వెళ్ళి ఆ చర్చిల్లోకి వెళ్ళి మాకు అందరికి ఓట్లు వేయండి, దేవుడి మీద యేసు ప్రభువు మీద కొట్టేయమని అడుగుతున్నారు. వాళ్ళ కవర్లు ఇస్తున్నారు. జగన్మోహన్ అయితే సిగ్గు లేకుండా వెళ్ళిపోయి మాట్లాడుతుంది. మతం గురించి పబ్లిక్గా ఓట్లు అడుగుతున్నారు రాజకీయాల్లో. ఎవరి మతం వాళ్ళ గొప్ప, పరమత సహనం ఉండాలి, అందరూ అన్ని మతాలని గౌరవించాలి. కానీ నువ్వు రాజకీయాన్ని వాడుకుంటూ పెట్టింది అది ఎందుకు మాట్లాడరు వీళ్ళు? మళ్ళీ వీళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తారా? కాబట్టి వాళ్ళకి అవ్వలేదు. అసలు వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు. ఇక కులం గురించి వచ్చింది. కులం గురించి ఎవడు మాట్లాడట్లేదు. ఎవరికి వీలు దొరుకుతాడు మాట్లాడు. ఎవరికి హక్కు లేవండి ఇక్కడ విమర్శించడానికి. ఎందుకంటే నువ్వు పలానా వాడిని ఏలేదు చూపితే నీ ఏపు 4 ఏళ్ళు చూపించేస్తున్నాయి. నేను చూడండి కళ్ళు మూసేసుకుంటానంటే ఏం చేయలేము. రాజేష్ మహాసేన మీద వైసీపీ వాళ్ళు బాగా చేస్తున్నారు. కుల సంఘాలు, మత సంఘాలు వీళ్ళగా చేసేది. వాళ్ళ ముసుగులు, వాళ్ళ కోవట్లు, వాళ్ళ బిస్కెట్లు, వాళ్ళు బూట్లు లాకి వాళ్ళు చేస్తున్నారు. తప్పని మనం చెప్తూ మాట్లాడదాం. అయితే అతను అభిప్రాయం చెప్పి నీ అభిప్రాయం చెప్పి అతను టిక్కెట్ ఇవ్వద్దంట, నువ్వెవరు? అంతకన్నా కొంచెం ముందుకెళ్ళి కూడా హిందూ జనశక్తికి సంబంధించిన లలిత్ కుమార్ లాంటి మిగతా కొంతమంది మాట్లాడుతూ ఒక్క పి. గన్నవరం కావాలా, మిగతా 174 ఏం అక్కడ పి. గన్నవరం కావాలి? 174 ఏం పీకుతారు? ఏకమని చూద్దారు. ముందు జగన్మోహన్ రెడ్డిని పీకి తర్వాత రమ్మన్నాడు. కళ్ళు మూసిపోయి ఆయన ఏం చేయలేక, దళితుడు కాబట్టి ఏం చేయలేడు, అతను బలం లేదనుకుని అతని మీద పడుతున్నారా? ఇక్కడే వాళ్ళ పోరాటానికి విలువ తగ్గిపోతుంది. నువ్వు ముందు టార్గెట్ చేయవలసింది విమలారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని. విడిగా మత మార్పులు జరుగుతున్నాయి కదా, దాని మీద మాట్లాడారు ఫస్ట్ మీరు. అసలు మీ వాసు హిందూ మతానికి మేము బ్రాండ్ అనుకున్న మోడీ గారు ఇంత సంజ్ఞాత్మక తెలుసుకోమన్నారు. మోడీ గారు జగన్కి మోడీకి ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతున్నారు.
ఇంత అపచారం జరుగుతున్నా కళ్ళు ఎందుకు మూసేస్తున్నారో మాట్లాడమన్నాను. ఇవన్నీ మాట్లాడకుండా ఒక దళితుడు కదా లోకుగా ఉన్నాడని చెప్పేసి అతని మీద పడితే అతను ఎమోషనల్ అయిపోయాడు. అతను కూడా భయపడగా ఏం పీక్కుంటారు అని చెప్పాలి. అతను ఎమోషనల్ అయిపోయాడు. అక్కడ అసలు సమస్య ఏంటంటే హిందూ సంఘాలు రెచ్చిపోతారు. హిందూ సంఘాలు రెచ్చిపోవటానికి కూడా ఒక కారణం ఉంది, రీజన్. సార్ ఏంటంటే ఇతను మాట్లాడి కట్ అండ్ పేస్ట్ చేసి మాట్లాడి చూపించుంటారు. యాక్చువల్గా దానికి వివరణ ఇచ్చాడు. అతను కూడా చెప్తున్నాడు మధ్యలో, ఎవరన్నా నేనే అది విన్నా గానీ నేనే అతను వివరణ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే అతను పశ్చాత్తాపం పడ్డాడు. మన ధర్మంలో పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఇక అతను ఆ వివరణ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు చేయకపోతే ఏం పీకత ఏం చేస్తారు చేయండి చూద్దాం. మీరు ఈ గతంలో ఇంకా మిగతా వాళ్ళకి ఏం చేశారు చూద్దాం. స్వరూపానందలాడు క్షుద్ర పూజలు చేసేస్తున్నాడు. అతను 3 ఏళ్ళు కనపడలేదు. హిమాలయాలు గట్ట వెళ్ళిపోయి ఏం పూజలు చేసాడు మీకేం తెలుసు? తాంత్రిక పూజలు చేసేటేమో. దేవుడి గురించి చేసే పూజలు ఉంటాయి, దెయ్యాలు చేసే పూజలు ఉంటాయి. అందులో ఏ పూజ చేసేటో ఇతను మీకేం తెలుసు? వాళ్ళు మాత్రం కొలుస్తారే స్వామీజీల కింద. ఇది మీరు వాళ్ళ జోలికి రానంత కాలం మీ జోలికి ఎవడు రాడు, మీ పని మీరు చేసుకోవాలి. అంతేగాని రాజకీయంగా అతను పోటీ చేస్తున్నాడు. ప్రజలే ఓడిస్తారు కదా ఒకవేళ నచ్చకపోతే. మీకు ఎందుకు దొరదా? కొన్ని మీరు అన్నిటికి అలాగే స్పందిస్తే ఓకే, అన్నిటికీ స్పందిస్తున్నారు వీళ్ళు అని అనుకోవచ్చు. అంటే సెలెక్టివ్ అమ్యునేషియా, కొంతమంది వదిలేస్తారా మాట్లాడకుండా. అక్కడ ఇసుక దోపిడీ, మీకు ఇక్కడ ఈ జబ్బు, ఈ రోగం, ఈ జాడ్యం ఈ ఎస్సీ నియోజకవర్గాలు అన్ని చోట్ల ఉంటుంది. అక్కడ ఒక పెత్తందారు ఉంటాడు ఎవడొకడు, అన్ని పార్టీల్లోనూ. వాడు రెడ్డ, కమ్మ, కాప, రాజా ఎవడో ఒకడు ఉంటాడు. వాడు దోపిడీకి, వాడి పెత్తనానికి అడ్డం రాకుండా ఉండేలా చూసుకుంటారు క్యాండిడేట్లు. మెత్తగా ఉన్నవాళ్ళు, చెప్పిన మాట వినేవాళ్ళు, అణిగి మడిగి ఉండేవాళ్ళు కావాలి. చూసాం కదా వైసీపీ పరిపాలనలో. టీడీపీ అలాగ ఉండరు. అలా ఉన్నా ఎవడన్నా ఎదురు తిరిగిన వాడిని టీడీపీలో కూడా 1-2 చోట్ల ఉంటాయి అలాగా. వైసీపీలో చెప్తున్నారు కదా, మాకు ఆ పేరుకి పెత్తనం, మాది ఎమ్మెల్యే గారు మాకు పెత్తనం లేదు మమ్మల్ని అనేక ఆర్థర్ గారు వాళ్ళు చెప్పారు కదా. అవును సార్, అనేక మంది, ఒకళ్ళిద్దరు కదా, అనేక మంది చెప్పారు. అలాగే టీడీపీలో 1-2 చోట్ల ఉంటుంది, పెత్తనం చేస్తూ ఉంటారు. పెత్తనం మహాశాన్ రాజేష్ వస్తే అక్కడ ఇసుక దోపిడీ కుదరదు, వాళ్ళ పెత్తనం కుదరదు, వాళ్ళ ఆటలు సాగవు, ఆ నియోజకవర్గంతో మా చేతిలో ఉండాలి. ఇది వాళ్ళ లెక్క, మూలం అది. అంతేగాని దీనికి అన్నట్టు షుగర్ కోటింగ్ ఇదంతా పైపైన హిందూ సంఘాలు లేదా జనసేన వాళ్ళు వచ్చారు ఇవన్నీ మాట్లాడి ఇదంతా అది కాదండి. అసలు సమస్య అది. అలాగే ఈ దేశంలో ఎంతమంది ఎన్ని రకాలుగా అరుచుకుంటున్నారంటే రోజున ఎవడు ఎన్ని రకాలుగా మాట్లాడతారు. విముఖం అంటే బయట కూడా కనిపిస్తే లోపల ఉంటుంది అందరు. ప్రత్యేకించి ఇతనమే పడాల్సిన అవసరం లేదంటమ్మా. హిందూ సంఘాలు తమ వాల్యూ పోగొట్టుకుంటాయి. నేను ఎప్పుడు ఏమన్నా హిందూ సంఘాలు అయినా సరే నేను విమర్శిస్తున్నాను కదా, ఎందుకంటే నువ్వేం చేసావు అంతకుముందు అని అడుగుతున్నాను. అలాగ అడుగుతారు అందరూ. ఇప్పుడు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ముందు బలహీనలు అయిపోయారు. సెలెక్టివ్ అమ్యునేషియా. వాళ్ళకి చంద్రబాబు గుళ్ళు కూలగొట్టేసింది కనపడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అపచారాలు కనపడ వాళ్ళకి. అందుకని మీకు ఒక్కరినే పనిచేస్తుందని అని చూస్తూ ఉంటుంది.